వాక్యాన్ని నేరుగా చదివితే మనకు అర్థం కాదు. ఎలా అంటే, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. శరీర మూలముగా జన్మించినది ఏంటంటే మానవుని యొక్క శరీరం, దేహం. ఓకే. ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. ఇక్కడ రాయబడిన ఈ నూతనమైన మాట ఏంటిది? నూతన జీవితం. ఈ మాటలన్నీ కూడా దేని గురించి రాయబడలేదో తెలుసా? శరీరాన్ని గురించి కాదు, ఆత్మను గురించి. ఆత్మ నూతనం అవటం గురించి. ఏంటి? ఆత్మ మూలముగా జన్మించడం అంటే మన శరీరాన్ని మార్చుకోవడం కాదు. ఓకేనా? శరీరాన్ని మార్చుకోవటం కాదు. చాలామంది ఏమనుకుంటారంటే జిడ్డలు మీసాలు తీస్తారు. కొంతమంది సన్యాసులు ఉంటారు చూసారా? ఓకేనా? సన్యాసులు ఉంటారు కదా, వాళ్ళేంటి గడ్డలు మీసాలు అన్నీ వెంచేసుకొని ఒక రంగు దుస్తులు ధరించుకొని, ఆరెంజ్ దుస్తులు ధరించుకొని ఏమనుకుంటారు? వారి జీవితం మారిపోయింది అనుకుంటారు. దట్ డజంట్ చేంజ్ యువర్ లైఫ్. నీ ఆత్మను మార్చదు. ఆత్మను మార్చేది వేరుంది, అది దేవుని వాక్యం. ఓకేనా? ఇక్కడ చూడండి, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. నీ ఆత్మ దేవుడు నీలోనే కాదు, ప్రతి వ్యక్తిలో కూడా దేవుడు తన ఆత్మను పెట్టాడు. ఆ ఆత్మను మనం ఏం చేయాలో తెలుసా? వాక్యము చేత బ్రతికించుకోవాలి. బ్రతికించుకున్న ఆ వాక్యము అంతము వరకు కూడా ఆ ఆత్మను అలా నిలబెట్టుకుంటే, ఆయనలో నడిపించుకుంటే ఆత్మ ఎక్కడ చేరుతుంది తెలుసా? నూతనంగా మారి నూతనమైన జీవితంలోనికి అడుగు పెడుతుంది. అబ్బాయి, అంత మంచి మాట చూసారా? ఎప్పటికీ కూడా దేవునికి వాక్యంలో ఇప్పుడు నేను మీకు నచ్చింది అని అన్నానంటే, ఇందులో నచ్చే మాటలు, మంచి మాటలు ఒకటి ఉంటుందని కాదు, ప్రతి మాట కూడా మంచి మాటే. ఎందుకు చెప్పానంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సరదాగా మీరు కూడా చెప్పడానికి ఇష్టపడతారని చెప్పాను. బట్ యూ హ్యావ్ టు ఫైండ్ ప్రతి ఒక్క మాటలో కూడా అందులో మంచి మాట ఏంటో కనుక్కోవాలి. ఎందుకంటే ఈ జీవితం చాలా చిన్నది కదా. ఎంతోమంది నిన్న చూసిన వ్యక్తి ఈరోజు మనతో లేడు. ఏమనుకుంటాం మనం కూడా? ఎలాగా అంటే, మనకి చాలా పెద్ద జీవితం ఉందనుకుంటాం. ఏమనుకుంటాం? పెద్ద జీవితం ఉందనుకుంటాం. దావీదు కుమారుడైన సొలొమోను ఏమంటాడు తెలుసా? మానవుని యొక్క జీవితం వ్యర్థం అంటాడు. అది ప్రసంగి గ్రంథంలో. ఓకే. మానవుని యొక్క జీవితం ఎలాంటిదంటే నీటి మీద